హలో ఎవ్రీవన్, నెల్లూరు మలై కాజా రెసిపీ అద్భుతంగా వచ్చేసిందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంది. సో దీనికోసం ముందైతే నేను 250 గ్రామ్స్ కోవా తీస్తున్నాను. ఇది షుగర్లెస్ కోవా అనమాట, ఫీకా కోవా అంటారు కదా. అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ వెయిట్లో మనకు మైదా తీసేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫస్ట్ ఈ కోవాను. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ మైదా 250 గ్రామ్స్ అనమాట. ఇది వెయిట్లో తీసుకుంటున్నాను. దీంట్లో ఒక చిటికెడంత సోడా యాడ్ చేశాను అనమాట. వంట సోడా యాడ్ చేసుకొని మంచిగా ఇలాగా కొద్దిగా మైదా యాడ్ చేసుకుంటూ ఈ కోవాలోకి స్టఫింగ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ అంటే మంచి మిక్స్ చేసుకోవాలి, రెండు కంబైన్డ్గా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసాను, పక్కన పెట్టేశాను. షుగర్ సిరప్ కూడా 2 గ్లాసెస్ షుగర్కి 2 గ్లాసెస్ అనమాట, 1:1. దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత షుగర్ సిరప్ సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు కడితే ఇక్కడ బాల్స్ చేస్తున్నాను. ఇక కొద్దిగా ఘీ అప్లై చేసేసుకొని మంచిగా రోల్స్ చేసుకొని బాల్స్ ఇలాగా మధ్యలో ఇలా ఎందుకు ప్రెస్ చేసుకుంటామంటే ఆల్ సైడ్స్ నుంచి జ్యూస్ మంచిగా అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టేశాను, సిమ్లో పెట్టేశాను అనమాట ఆయిల్ కూడా. సో సిమ్లో ఉండగానే లైట్గా మన ఫింగర్ పెట్టేస్తే ఇలా టచ్ కొంచెం హీట్ అవుతుంది. ఆ స్టేజ్లో నేను యాడ్ చేశానండి. ఆటోమేటిక్గా అవి పైకి రావాలి, తెలియాలన్నమాట. సిమ్లో పెట్టేసి 2 వైపులు టర్న్ చేశాను. నేను ఇవన్నీ ఏం చెప్తున్నాను అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను కాబట్టి 3 times చేశాను ఆల్రెడీ. దిస్ ఈజ్ ద 4th time. సో పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. సో మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే దీంట్లో కోవా ఉంది కాబట్టి అది తొందరగా అవుట్ నుంచి ఫ్రై అయిపోయి ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలాగా మనం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే 2 వైపులా మంచిగా ఫ్రై అవుతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ మనకు బయట తినే మలై కాజా ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇలా 2 వైపులా టర్న్ చేసుకుని కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ బాల్స్ తీసేసుకున్నాను అనమాట. మలై కాజాను తీసేసుకొని షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసాను. సో షుగర్ సిరప్లో కూడా నేను కొంచెంగా లెమన్ డ్రాప్స్ వేసేసాను అనమాట, కొంచెం తొందరగా గట్టిపడకుండా. సో ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక 10 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. మంచి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చాలా చిల్గా కూల్గా ఉన్నాయి అండ్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయి అనమాట. ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చింది. చూసారా ఎంత జ్యూసీగా సాఫ్ట్గా ఉన్నాయంటే దీంట్లో కొద్దిగా మనము సోడా యాడ్ చేసాం కాబట్టి. అండ్ మా పిల్లలు అయితే ఈ టేస్ట్ అయితే సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పేసి మంచిగా లాగేస్తున్నారు ఇద్దరు. చూసారా ఎంత టేస్ట్గా ఉంది, సూపర్ తింటున్నారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.